మనతో పాటు తేజస్విని వాళ్ళ అమ్మ ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ కూతురికి జాబ్ రావడం అనేది? నేనైతే తేజస్విని వాళ్ళ మమ్మీని నేను ఆమెని బీఎస్సీ నర్సింగ్ చదివించాను. బీఎస్సీ నర్సింగ్ నేను ఒక నర్సునే, సూపర్వైజర్ని. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కాబట్టి మా పాపకు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వాలని నాకు పట్టుదల ఉంది. కానీ మా పాప ఏం చేస్తుంది, ఒక 1 ఇయర్ నాకు గ్యాప్ ఇవ్వు మమ్మీ, 1 ఇయర్ అయిన తర్వాత నీ నీ టాలెంట్ నీకు అప్పచెప్తాను, నీ కోరిక నెరవేరుస్తాను, 1 ఇయర్ అయితే గ్యాప్ ఇవ్వు, నేను మీడియాకి వెళ్తాను, మీడియా చేసిన తర్వాత నీ కోరిక నెరవేరుస్తాను అని చెప్పుకొచ్చింది. అయినా కానీ నాకు ఇష్టం లేదు మమ్మీ, నాకు ఇష్టం లేదురా అమ్మ, నువ్వు స్వీటీ అంటారు కాబట్టి స్వీటీ అనే వస్తుంది, తేజవాన్. అయితే నాకు వద్దమ్మా, ఇప్పుడు నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పుడు నువ్వు వెళ్ళి ప్రైవేట్గా చేస్తుంటే దానిలో చేస్తే నాకు బాగుంటలేదు, అసలు వద్దనే నేను చెప్తున్నాను. కానీ నీ పట్టుదలతో నువ్వు వెళ్తున్నావు కాబట్టి 1 ఇయర్ అడిగేవు కాబట్టి సరే అంటున్నాను. కాకపోతే మాత్రం గవర్నమెంట్ జాబ్ అయితే కంపల్సరీగా రావాలి నీకు. అందరూ నన్ను హేళన చేస్తారు నువ్వు దానిలోకి వెళ్తే, రిపోర్టింగ్గా వెళ్తే మాత్రం బాగుండదేమో అనుకుంటున్నాను. తప్పకుండా గవర్నమెంట్ జాబ్ నాకు రావాలనే కోరిక ఉంది. ఇప్పుడు వచ్చింది మరి. ఇప్పుడు మాత్రం గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే నాకు అస్సలకి చెప్పలేనంత సంతోషం అయిపోయింది. అసలు అందరూ కూడా ఎంతమంది ఎన్ని అనుకున్నారో, రిపోర్టర్గా వెళ్ళింది మీ అమ్మాయి, ఏంటి ఇంత జాబ్ చేసి, నువ్వు జాబ్ చేసి కూడా ఆమెని జాబ్ చేయించుకోకుండా ఇట్లా పంపిస్తున్నావు ఏంటనంటే, జాబ్ తప్పకుండా వస్తుంది అనుకున్నాను. తప్పకుండా వచ్చింది. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి నమస్కారం చెప్తున్నాను. జాబ్ ఇచ్చినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మా వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా నోట్లో కొత్తగా వచ్చిన ప్రభుత్వము పాపకి జాబ్ వచ్చిందని సంతోషంగా ఉన్నారు. మా కుటుంబం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. ఇది అయినా కూడా అది కూడా చేస్తానని చెప్తుంది. కానీ ఆమెకి కోరిక నెరవేరాలని నేను అనుకుంటున్నాను. దాన్ని కూడా సాధించుకోమని చెప్తున్నాను నేను మాత్రం. తప్పకుండా అది కూడా చేస్తుంది. అందరికీ హ్యాపీయా? ఓకేనా? రిపోర్టింగ్ కూడా చేస్తాను నేను, మై టీవీలోనే చేస్తా. మా పాప కోరిక నెరవేరాలి, నా కోరిక నెరవేర్చింది కాబట్టి మా పాప కోరిక కూడా నెరవేరాలని నేనైతే సరే అంతేనమ్మా. నేను కోరుకున్నది అయితే ఎంత బాధపడ్డానో నేనైతే అసలు చెప్పలేను అనుకోండి. ఎంత బాధపడ్డానో నాకు జాబ్ రాకపోతే నన్ను ఎంతమంది ఎన్ని అనుకుంటారని. హ్యాపీగా